పాత బస్ స్టాండ్ వందల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి, దాదాపుగా ఎకరాల కొద్దీ భూమి విజయవాడ నగరపు నడి బొడ్డున ఉన్నటువంటిది. ఇటు పక్కన కంట్రోల్ రూమ్, అటు పక్కన ఏలూరు రోడ్ స్టార్టింగు, మొత్తం జంక్షన్ పాయింట్. అలాంటి చోట్లన పాత బస్ స్టాండు ఇప్పుడు డిపోగా ఉన్నటువంటి దాన్ని కాస్త లూలు మాల్కి ఇచ్చేసి షాపింగ్ మాల్ పెడతారు. అదేమంటే ఆ షాపింగ్ మాల్లో పనిచేసే గుమస్తాగిరి ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి వాళ్ళకి అతి చీఫ్గా ఏడాదికి 4 కోట్ల రూపాయల అద్దెతో ఇచ్చేద్దామని నిర్ణయించినటువంటి దాని మీద తీవ్ర విమర్శలు రావడం, అసలు వాళ్ళకి ఈ 99 పైసలకి ఇస్తారా, లేకపోతే 4 కోట్లు వసూలు చేస్తారా, లేకపోతే 4 లక్షలు వసూలు చేస్తారో తెలియదు. ఓ స్పష్టమైన జీవో లేదు. కానీ లూలు మాల్కి ఇచ్చేస్తాం, అదేమంటే ఉద్యోగాలు, కొట్లో గుమస్తా ఉద్యోగాలు కూడా ఉద్యోగం అని చెప్పగలిగినటువంటి మహాశక్తివంతమైనటువంటి తెలివైనటువంటి ప్రభుత్వంకి హైకోర్టులో దాన్ని సవాల్ చేసినటువంటి వేళ లూలు మాల్ భూమి కేటాయింపును సవాల్ చేసి దాఖలైన పిల్ మీదన ఏపీ హైకోర్టు విచారణ చేపట్టినటువంటి వేళ ఆ కేటాయింపుని రద్దు చేసుకుంటున్నామని కోర్టుకి తెలిపింది ప్రభుత్వం. త్వరలోనే రద్దుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పింది. ఇప్పుడు వాళ్ళు జారీ చేస్తారంటే మీడియా క్వశ్చన్ చేసి విపక్షాన్ని నిలదీస్తే అప్పుడు చేస్తున్నారు, లేకపోతే సైలెంట్గా ఇచ్చేసుకునేవాళ్ళు కదా. ఇది కుంభకోణం కదా. ఇప్పుడు కోర్టు దాన్ని కదా ప్రశ్నించాల్సింది.